అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న అలీ కెమికల్ ఫ్యాక్టరీలోని వ్యర్థాల నుంచి వస్తున్న నీరుని భూమిలోకి పంపిస్తూ భూగర్భ జలాల కలుషితం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల పట్టణ ప్రజలకు మూగజీవాలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, దీనిపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి పరిష్కారం చూపట్లేదని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. లచ్చనపల్లి రోడ్డు గుత్తిలో ఒక ఆలీ ఇండస్ట్రీ వలన, ఆ కెమికల్ ఫ్యాక్టరీ వలన బోర్లన్నింటిలో కూడా వాటరు మారిపోయి కెమికల్గా వస్తూ ఉంది. దాని మీద మేము పలుసార్లు పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది, కానీ వారు స్పందించలేదు. మేము కలెక్టర్ గారికి ఈరోజు వచ్చి దాన్ని గురించి తెలియజేయగా వారు 15 రోజుల్లో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. అదేవిధంగా దాని ప్రక్కనే గుత్తి చెరువు ఉంది. దాని చుట్టుప్రక్కల మొత్తం అంటే పశువులు, నెక్స్ట్ చేపలు అవన్నీ చాలా అంటే ఉంటాయి కాబట్టి దీని మీద త్వరగా వారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్. గుత్తి నుంచి వచ్చాము. ఈ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఈ గుత్తి చెరువు తర్వాత గుత్తి శాల పక్కన ఉన్నటువంటి అలీ ఇండస్ట్రీ వారు స్థాపించి ఆ భూగర్భంలో వాళ్ళు ఆ కెమికల్ వాటర్ని వదలడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ అంతా చాలా రియాక్షన్ అయిపోయి చాలా డర్టీగా రావడం జరుగుతోంది. తగు చర్యలు తీసుకోమని మేము గత సంవత్సరం అక్టోబర్ 25వ తేదీ 2025వ సంవత్సరంలో కలెక్టర్ గారికి స్పందనిస్తే ఇంతవరకు భూగర్భ జలశాఖ వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నిమిత్తమై ఈరోజు కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. ఈ వాటర్ని చూసి కలెక్టర్ గారు చాలా షాక్ అయ్యారు. వెంటనే ఆ సంబంధిత భూగర్భ జలశాఖ వాళ్ళను పిలిపించి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి ఈ 15 రోజుల లోపల నాకు ఈ సమస్యను మీరు తీసి దాని రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయండి పర్సనల్గా అని చెప్పడంతో ఈ దయచేసి మాకు ఈ సమస్యను అతి త్వరగా అధికారులైన వాళ్ళు మీరు త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి అలాగే సంబంధిత డిపార్ట్మెంట్